ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మహాగరుడ గొప్ప దేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాం తండ్రి. ప్రేమించి గత దినమేళ్ళ కాచి కాపాడి ఈ నూతన దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడు. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తన గ్రంథము 32వ కీర్తన మొదటి 2 వచనములను చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. కీర్తనకారుడైన దావీదు రాయించున్న ఈ మాటలు మనము చూసినట్లయితే, ఎవరి అతిక్రమములు మన్నించబడ్డాయో, ఎవరి పాపము పరిహరించబడినదో వారు ధన్యులు అని చెప్పటం చూడగలం. వారు నిజముగా దేవుని యొక్క కృపను పొందిన వారు, దేవుని యొక్క కృప చేత నడిపించబడ్డవారు అని చలవిచ్చే కార్యము మనం చూడగలం. ఈ దినమున ఎవరైతే దేవుని యొక్క కృప చేత అనగా యేసు ప్రభు యొక్క కృప చేత, ఆయన యొక్క రుధిరము చేత కడగబడ్డారు, తమ పాపములకు విమోచన కలిగినదు, తాము చేసిన ప్రతి కార్యమునకు క్షమాపణ ఉన్నదని విశ్వసిస్తున్నారు, వారు ధన్యులు. ఎందుకంటే వారు నిత్య జీవము నాకు ఉన్నది అని విశ్వసించే వారిగా ఉన్నారు. ఎవరైతే పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టలేదో, ఎవరు తమ జీవితంలో ఇంకా లోకానుసారముగా జీవిస్తూ లోకపు మలినమును దాచిపెట్టుకుంటున్నారో, వారి జీవితములో అనేకమైన శోధనలు మరలా వస్తూ ఉంటాయి. కారణము పాపము వారిని ఏలుతూ ఉన్నది. ఆ పాపము వారిని బలహీనపరుస్తూ ఉంటుంది. వారిని దేవునికి దూరము చేసేదానికి అనేకమైన కార్యములను చేస్తూ ఉంటుంది. అయితే ఎవరైతే తమ యొక్క హృదయమును దేవుని సన్నిధిలో యథార్థముగా ఒప్పుకొని విడిచిపెడతారో, ఎవరి పాపములైతే క్షమించబడుతున్నాయో వారు ధన్యులై ఉన్నారు. కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే జక్కయ్యను ప్రభు మనకు ఒక మంచి ఉదాహరణగా ఉంచినాడు. ఆయనకు ఒక ఆశ ఉన్నది, నేను ఎలాగైనా యేసు ప్రభువుని చూడాలి. యేసు ప్రభువుని చూడాలని ఆశించినప్పుడు, ప్రభు ఆయనతో బస చేసినప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన యొక్క హృదయంలో ఉన్న బలహీనతలను గ్రహించుకోగలిగినాడు. తాను చేసిన బలహీనతలను ఒప్పుకొన్నాడు, విడిచిపెట్టినాడు, దేవుని యొక్క కృపను తన జీవితంలో అనుభవించినాడు. ఆ దినము ఆ వ్యక్తి మాత్రమే కాదు, అనగా జక్కయ్య మాత్రమే కాదు, ఆ ఇంటి వారందరూ రక్షించబడ్డారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడైతే జక్కయ్య తాను చేసిన పాపమును ఒప్పుకొని, తాను చేసిన బలహీనతలను ఒప్పుకొని, నేను చేసిన దానికి 2 అంతలు తిరిగి ఇస్తాను అని ఒప్పుకున్నాడో, ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన యొక్క కృప వాటిని కొట్టివేసినది. ఆయన యొక్క కృప ఆ పాపమును క్షమించినది. దేవుని యొక్క జీవము ఆయన యొక్క కుటుంబములో కుమ్మరించబడినది. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యమును వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవెన్ని దినములుగా దేవుని యొక్క వాక్యం వింటున్నావు? ఎన్నిసార్లు దైవజనులు నీతో మాట్లాడి ఉన్నారు? ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యము నీతో ముఖాముఖి మాట్లాడి ఉంటుంది? ఇంకా నీ హృదయమును కఠినపరుచుకొని, కింద దావీదు మహారాజు చెప్పిన రీతిగా, నేను బలహీనంగా ఉన్నప్పుడు, నేను పాపమును దాచిపెట్టుకున్నప్పుడు నా ఎముకలకు కుళ్ళొచ్చినది, నా యొక్క శరీరం బలహీనమైపోయినదని నీ జీవితంలో నీవు చెప్పే స్థితిలో ఉన్నావా? లేక ప్రభువా, నేను చేసిన బలహీనత, నా అవిధేయత ఇది, నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చుము, నేను నీ కోసము నమ్మకముగా జీవించినట్లుగా నా జీవితంలో ఉన్న ప్రతి శోధనకరమైన కార్యము, పాపమును తొలగించి నీకు ఇష్టమైన వ్యక్తిగా నన్ను మార్చుము, ఇష్టమైన జీవితము నాకు అనుగ్రహించుమని నీవు దేవుని సన్నిధికి వచ్చి నీ యొక్క హృదయాన్ని సమర్పించుకోగలిగినట్లయితే నిజముగా నీవు ధన్యుడవు. కీర్తనకారుడు చెప్పిన రీతిగా, ఎవరి అతిక్రమములు పరిహరింపబడ్డాయో, ఎవరి పాపము క్షమించబడినదో, ఎవరి అపరాధములను ప్రభు కొట్టివేసినాడో వారు ధన్యులు. నీవును ఆ ధన్యత పొందాలనేది ప్రభు ఆశించే కార్యము. అందుకే
ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమించి సిలువలో తన యొక్క రుధిరమును కార్చి విమోచనకు మార్గమును సిద్ధపరిచి విడుదలను సిద్ధపరిచి నిన్ను నన్ను ఆయన యొక్క కుమారులుగా ఆయన యొక్క కుమార్తెలుగా యుగ యుగములో ఆయనతో పాటు జీవించేదానికి యుగ యుగములో ఆయనతో పాటు నివసించేదానికి తన కృపను అనుగ్రహించి తన జీవితమును మన కోసం బలిగా అర్పించుకున్న ప్రభు ఈ ఉదయకాల సమయాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీవు ఆయన స్వరమును విని నీలో ఉన్న బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కొరకు నమ్మకముగా నిలబడేదానికి ప్రయత్నించు. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా గొప్ప దేవ, ఈ ప్రాతకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన నీ యొక్క నాయన వాక్యమును బట్టి స్తోత్రం. మా యొక్క అపరాధములను, మా యొక్క దోషములను, మా యొక్క పాపములను నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి నీవు అనుగ్రహించే ధన్యతను దేవా ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ వైపు చూసి నీ కృపను నాయన సంపాదించుకొని నీ కోసం జీవించేదానికి సహాయము చేయండి. ఉదయకాల సమయంలో విన్న వాక్యం మా హృదయంలో నెమరు వేసుకునే కృపను దయచేయండి. ఆశీర్వదించుకుని యేసు పరిశుద్ధ నామం నాడికి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.